ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. 2:12. కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరీ ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. భయముతోను వణకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుకునుడి. రక్షణను కొనసాగించుకునుడి. ఇక్కడ ఒక మాట చూస్తున్నాం, రక్షణను కొనసాగించాలి. ఎప్పుడైతే ఏ రోజైతే నువ్వు రక్షింపబడ్డావు, ఇక్కడ జీవగ్రంథంలో పేరు చాలా మంది రక్షింపబడిన తర్వాత తమ జీవితాన్ని ఎలా చేసుకోవాలో తెలియకపోవడం వల్ల ఎలా పడితే అలాగే పాత జీవితంలో అలాగే వెనక్కిపోవడం, కానీ అలాగే మళ్ళీ అలా ఏమాత్రము జీవితంలో సంతోషము సమాధానం లేకుండా, ధైర్యం లేకుండా, ఆదరణ లేకుండా, దేవుని జీవం కలిగిన దేవుని రక్షణ పొందామనే రక్షణానందం లేకుండా జీవిస్తూ ఉంటారు. కారణం ఏంటంటే కొనసాగించడం తెలియకపోవడం వల్ల. అందుకే పిల్లలు పుట్టిన తర్వాత పుట్టినప్పుడు సంతోషం కలుగుతుంది, కానీ పెంచడం తెలవలేదనుకోండి, పిల్లలు పెంచడం తెలవలేదనుకోండి, రోజు యాతనే. పుట్టిన రోజు సంతోషం ఉంటుంది, పుట్టినందుకు సంతోషం ఉంటుంది, కానీ తర్వాత పెంచడం కష్టమైతే, పెంచడం తెలవకపోతే నీకు రోజు యాతనే. పుట్టినందుకు ఫంక్షన్ సంతోషపడతాం, అన్నీ చేస్తాం, కానీ రోజు ఎందుకు యాతన, ఎందుకు బాధ, ఎందుకు భయము, ఎట్లా పెంచాలి, ఏం చేయాలి, పెంచడం రాక. అందుకే గమనించాలి, కొనసాగించడం అనేది చాలా ఇంపార్టెంట్. మరి ముఖ్యంగా రక్షణ అది నిత్య జీవానికి సంబంధించింది. ప్రభు రాకడం అంటే ప్రభువును మనం ఆయనతో కూడా జీవించాల్సిన జీవితం సంబంధించింది, ఎల్లప్పుడూ జీవించే జీవితం అది. బైబిల్లో రాయబడ్డది, రక్షింపబడిన మీరు రక్షణను కొనసాగించాలి. జీవగ్రంథంలో పేరు రాయబడ్డది, దేవుని పిల్లలుగా చేయబడ్డారు. ఎందరైతే తను అంగీకరించారు వారందరూ దేవుని పిల్లలు అగుటకు ఆయన అధికారం ఇచ్చాడు. మనము దేవుని పిల్లలమయ్యాం, యేసు రక్తం చేత కొనబడిన వారము, విలువ పెట్టి స్వకీయ సాంపత్యంగా చేయబడ్డాం. ఆయన సొత్తు మనము, ఆయన వారసులము, ఎప్పుడు ఆయనతో కూడా జీవించే వారంగా మనం ఉన్నాం. ఆయన రాజ్య సంబంధులము, అంధకార సంబంధమైన అధికారం నుంచి విమోచింపబడ్డాం, సాతాను చేతుల నుంచి విమోచింపబడ్డాం, శాపం నుంచి విమోచింపబడ్డాం, జీవము మరణంలో నుంచి జీవంలోనికి దాటించబడ్డాం. ఇంటి గొప్ప రక్షణ ప్రభు నీవు నమ్మిన రోజు ప్రభు మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా. దేవుడు మనకిచ్చిన రక్షణను మనము కాపాడుకునే వారంగా దాన్ని కొనసాగించాలి. మొట్టమొదట మీరు గుర్తించాలి, కొనసాగించాలి. దాంట్లో మీరు రక్షింపబడి ఉన్నారన్న సంగతి మీకు తెలవాలి. యేసు ప్రభు నామంలో నమ్మిన వారు, అందరూ విశ్వసించిన వారు, ఆయన నా రక్షకుడు, నా ప్రభు, ఆయన నా జీవం కలిగిన దేవుడని, యేసును ఆయన మరణించి తిరిగి లేచాడు నా పాపముల కొరకు, నా కొరకు మరణించి తిరిగి లేచాడని ఎంతమంది అయితే నమ్మారో, విశ్వసించారో, నోటితో ప్రార్థించారో, క్రీస్తు ప్రభు వారు నా పాపముల కొరకు మరణించి తిరిగి లేచాడు నా నిత్య జీవం కొరకు అని ఎంతమంది అయితే ప్రార్థించారో, విశ్వసించి వారందరూ కూడా రక్షింపబడి ఉన్నారు. యేసు నామములో రక్షణ పొందిన వారు నిత్య జీవానికి వారసులుగా చేయబడ్డారు. పరలోక పౌరసత్వము అనుగ్రహించబడ్డది. కృపచేతనే మీరు రక్షింపబడి ఉన్నారు. ఇది మీ క్రియల వలన కలిగినది కాదు, మీరేదో మన మీద చేస్తే రాలేదు. ఇది యేసు ప్రభు వారు చేసిన ఆ ప్రాణ త్యాగము, బలి అర్పణ, ఆ విమోచన కార్యాన్ని బట్టి మనకి రక్షణ వచ్చింది. మనల్ని బట్టి రాలేదు ఇది. మనం పాపంలో ఉన్నాం, మనం మరణంలో ఉన్నాం, మనం శాపంలో ఉన్నాం, మనం ఉగ్రతలో ఉన్నాం, సాతాను చేతిలో ఉన్నాం, అంధకారంలో ఉన్నాం, వాని రాజ్య సంబంధంగా ఉన్నాం, ఇంకా బాగా చెప్పాలంటే అపవాది పిల్లలుగా ఉన్నాం. అలాంటి స్థితిలో మనం ఏం చేస్తాం? రక్షింపబడడానికి మనం ఏం చేసే వాళ్ళంగా లేదు, మనం మరణంలో ఉన్నాం. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేని స్థితిలో ఉన్నారు. దేవుని వెనుక వారు లేడు, ఒక్కడు లేడు. అలాంటి స్థితిలో యేసుప్రభు వారు ఈ లోకంలోనికి వచ్చి మన రక్షణ కార్యాన్ని ఆయన జరిగించాడు, మన విమోచన కార్యాన్ని ఆయన జరిగించాడు. యేసు నామమును ఆయన చేసిన కార్యం అంతటి నమ్ముడు ద్వారా, అంటే ఏంది, సిలువలో మన పాపముల కొరకు ప్రాయశ్చిత్తం కార్యం ఏదైతే చేశాడో అదంతటిని విశ్వసించిన వారందరూ రక్షింపబడేటట్టుగా ఆయన తన ప్రేమను చూపాడు. యేసు వారు మీకు చేసిన ఉపకారం మీరు గుర్తించాలి. అంటే మరణం అనే శాపములో, మరణంలో, ఉగ్రాంతలో ఉండాల్సిన మనల్ని యేసు ప్రభు వారు మన పాపాన్ని తన మరణం ద్వారా, తన సిలువ కార్యం ద్వారా మనల్ని క్షమించాడు. మనం ఎప్పుడు ఇలాంటి కృతజ్ఞత కలిగి జీవించాలి. ఆయన క్షమాపణ మనకు లేకపోతే, ఆయన మన కొరకు మనల్ని క్షమించడానికి ఆయన ప్రాణమును సిలువలో ప్రాణం మీద వేలాడకపోతే, ఆయన మరణించకపోతే మనకు క్షమాపణ లేదు. క్షమాపణ లేదంటే మనం ఎప్పుడు కూడా ఆ యొక్క మరణాన్ని, ఆ శిక్షను, అందరి శిక్షాన్ని, పనిష్మెంట్ అనుభవిస్తూనే ఉండాలి. కానీ ఈరోజు పనిష్మెంట్ లేకుండా చేస్తాడు ప్రభు, అదే రక్షణ. పనిష్మెంట్ లేదు, మన సమాధానం కొరకైన శిక్ష ఆయన మీద పడ్డది. ఈ మేలును గుర్తించి ఆ భక్తుడు అంటాడు, యెహోవా నాకు చేసిన ఉపకారములకు నేను ఆయనకేమి చెల్లించుదును? నేను ఆయనకేమి చెల్లించాను? ఏంటిది ఉపకారం? ఇప్పుడు మనం తెలుసుకుంటున్న ఉపకారం రక్షణ. ఆ కింద అంటాడు, రక్షణ పాత్రను చేతబుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేస్తాను. హల్లెలూయా. రక్షణ పాత్రను ఎప్పుడు కూడా నీ చేతపట్టుకోవాలి. రక్షణను మర్చిపోకూడదు. ఎప్పుడు కూడా ప్రతిరోజు నీ రక్షణ గుర్తు చేసుకోవాలి. ప్రభువు నన్ను పాపాల నుంచి క్షమించాడు, పాప శిక్ష లేకుండా చేశాడు, పాపం వల్ల శాపం ఉండేది, పాపం వల్ల మరణం ఉండేది, ప్రభు నన్ను విడిపించాడు, ప్రభు నన్ను క్షమించాడు. ఇంత గొప్ప రక్షణ ప్రభు నాకు ఇచ్చాడు. ఆయన జీవగ్రంథంలో నా పేరు రాశాడు. ప్రభువుతో పాటు జీవించే ఆ జీవాన్ని, ఆ నిత్య జీవాన్ని, వారసత్వాన్ని ప్రభు నాకు ఇచ్చాడు. ప్రభు నన్ను రక్షించాడని చెప్పి ప్రతిరోజు నీ రక్షణను గుర్తు చేసుకోవాలి.
చదవండి. 116:17. నేను నీకు కృతజ్ఞతార్పణ అర్పించదను, యెహోవా నామమున. రక్షణ పాత్రను పుచ్చుకొని ఏం చేయాలంటే రోజు ప్రభు ఇచ్చిన రక్షణను బట్టి కృతజ్ఞత అర్పణ, ఆఫరింగ్, అర్పణ, దేవుని కృతజ్ఞత చెల్లించాలి. మనం కృతజ్ఞులమై ఆయన సేవించాలి. స్తోత్రం కలుగునుగా. రక్షణ పాత్రను చేతపుచ్చుకుని, ప్రభువా మీరు నాకు ఇచ్చిన రక్షణకై స్తోత్రం. సొంత రక్షణను కొనసాగించుకో. యెహోవా నామమున ప్రార్థన చేసేదను, నా జీవితకాలం అంతా ఆయన నామమున ప్రార్థించేదను, ఆయన్ను కృతజ్ఞతార్పణలు అర్పిస్తూ స్తుతించేదను, మొక్కుబళ్ళు చెల్లించేదను. కృతజ్ఞతాస్తుతులు. రక్షణకర్త, గొప్ప రక్షణకై స్తోత్రమయ్యా, నిత్య రక్షణకై స్తోత్రం. మాకు ఇచ్చిన గొప్ప రక్షణ, లోకం మీదకి రాబోతున్న ఉగ్రత నుంచి మమ్మల్ని తప్పించావు, పాతాళంలో నుంచి విడిపించావు, అగ్నిగుండంలో నుంచి విడిపించావు, పాపాలను క్షమించావు, పాప శిక్షను తీసివేశావు. ఇచ్చిన గొప్ప రక్షణను బట్టి స్తుతిస్తూ కృతజ్ఞతా స్తోత్రములు అర్పిస్తున్నాము తండ్రి.